కేసీఆర్ గారిలో గానీ రేవంత్ రెడ్డి గారిలో గానీ మీరు చెప్పాలంటే పర్సనలీ ఒక ప్లస్ ఒక మైనస్ ఇద్దరిలో ఒక్కొక్కటి. అంటే కేసీఆర్ గారి యొక్క ప్రభావం రేవంత్ రెడ్డి మీద చాలా ఉందమ్మా. ఆయన అంగీకరించకపోయినా ఈ ఫోకస్ గా ఆలోచించడము, తనకు కావాల్సిన దాన్ని తెచ్చుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, ఒక వ్యూహము, ఎత్తుగడలు, ఇవన్నీ కూడా నాకు తెలిసి టీఆర్ఎస్ లో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఆయన చాలా ప్రభావితమైండు. ఆయనకు అవసరం ఉన్నా లేకున్నా ఆయన మీద కేసీఆర్ గారి ప్రభావం బాగుంది. ఆయన మాట్లాడే పద్ధతి, కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి కూడా అట్లే మాట్లాడతాడు, ప్రజల భాషలో మాట్లాడతాడు. తర్వాత ఉద్యమ కాలంలో అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి కేసీఆర్ కొంచెం పరుషంగా మాట్లాడేవాడు. రాజకీయంగా లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి కూడా ఆ భాషను ఉపయోగించాడు. సరే, కొంతమంది దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఆయన ప్రయోజనాలు ఆయనకు ఉంటాయి కదా. సో ఇద్దరి లోపల కూడా అయితే కేసీఆర్ గారికి ఉన్న అనుభవం రేవంత్ రెడ్డి గారికి రావాల్సి ఉన్నది లేదు. అదొక్కటి తప్ప కేసీఆర్కు ఉన్నంత పట్టుదల ఉంది. ఆ విజన్లో మాత్రం కొంచెం ఆయనకు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి, ప్రజల గోస, ప్రజల బాధను ప్రత్యక్షంగా చూసిండు కాబట్టి, రైతుగా వ్యవసాయం చేసిండు కాబట్టి ఆయనకు తెలిసినంతగా రేవంత్ రెడ్డికి తెలియదు. కానీ తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డికి అవకాశం కూడా ఉంది. అందరూ అనుభవిస్తేనే బాధ తెలుస్తాను కాదు, ఇతరుల బాధను కూడా తెలుసుకొని ఏం చేయాలని చూడవచ్చు. బట్ కేసీఆర్ ఒక గొప్ప విజనరీ, రేవంత్ రెడ్డి ఒక గొప్ప విజనరీగా ఎదగాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కి ఓవర్ నైట్లో రాలేదు, రేవంత్ రెడ్డి కూడా ఓవర్ నైట్లో రాదు, ఇట్ టేక్స్ టైం. బట్ ఇద్దరి లోపల కూడా నేను చాలా పాజిటివ్ అంశాలు చూశాను. కష్టపడి పైకి ఎదిగొచ్చారు ఇద్దరు కూడా. ఎవరికి కూడా వెంటనే పైనుంచి ఏ దేవుడు వరం ఇయ్యలేదు. ఆయన ముందు ఓడిపోయి ఆయన ముఖ్యమంత్రిగా ప్రయాణం చేసే క్రమంలో 7 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నాడు. ఆయన అధికారాలను తెలంగాణ ప్రజల కోసం త్యాగం చేశాడు. ఈయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి తర్వాత ఎంపీగా గెలిచాడు. ఒక 5 ఏళ్ళు ఆయన గ్యాప్ రావచ్చు తెలంగాణలో, ఎంపీగా ఉన్నాడు కాబట్టి. బట్ సమస్యల మీద కానీ, ప్రజల అవసరాల మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ ఆయన అవగాహన పెంచుకుంటున్నాడు. మంచి పాలనను అందించాలని కోరుకుంటున్నాను నేను ఈ 4.5 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగిలాల చరిత్రలో అని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.